ఎవిడెన్సెస్ ఆఫ్ ఎవల్యూషన్. చార్లెస్ డార్విన్ ఇంకా ఇతర సైంటిస్టులు ప్రపోజ్ చేసిన ఎవల్యూషన్ థియరీస్కు కొన్ని ఎవిడెన్సెస్ను కూడా ప్రపోజ్ చేశారు. ఇవి 1. హోమోలోగస్ అండ్ ఎనాలగస్ ఆర్గన్స్. 2. ఎవిడెన్సెస్ ఫ్రమ్ ఎంబ్రియాలజీ. 3. ఎవిడెన్సెస్ ఫ్రమ్ ఫాజిల్స్. ఫస్ట్ వన్, హోమోలోగస్ ఆర్గన్స్ అండ్ ఎనాలగస్ ఆర్గన్స్. కొన్ని ఆర్గానిజమ్స్ అవి డిఫరెంట్ స్పీషీస్కి చెందినవైనప్పటికీ కూడా ఈ ఆర్గానిజమ్స్ మధ్యలో సమ్ కామన్ క్యారెక్టర్స్ అనేవి ఉంటాయి. సో ఈ కామన్ క్యారెక్టర్ని బట్టి ఈ ఆర్గానిజమ్స్ అన్నీ కూడా ఒక కామన్ యాన్సెస్టర్ నుంచే వచ్చినాయి అని మనం చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, స్ట్రక్చరల్ ఎనాటమీ ఆఫ్ 4 limbs. అంటే ఈ ఎనటామికల్ స్ట్రక్చర్ ఆఫ్ 4 limb అనేది డిఫరెంట్ యానిమల్స్లో సిమిలర్గా ఉండడాన్ని మనం గమనించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మ్యాన్, చీతా, వేల్, బ్యాట్. సో ఈ 4 ఆర్గానిజమ్స్లో కూడా ఈ 4 limbలో ఉండే బోన్స్ ఒక కామన్ ప్యాటర్న్లో అరేంజ్మెంట్ అయ్యి ఉంటాయి ఈ బోన్స్ అన్నీ కూడా. కానీ బయట నుంచి అంటే అవుట్ సైడ్ లుక్ చూసినప్పుడు ఇంకా ఫంక్షన్ చూసినప్పుడు డిఫరెంట్గా ఉంటుంది 4 limbని. మ్యాన్ హ్యాండ్ను ఒకలా యూజ్ చేస్తే చీతా వేరే పర్పస్ యూజ్ చేస్తుంది, దాని అవుట్లుక్ కూడా వేరేగా ఉంటుంది. అలాగే వేల్ అనేది డిఫరెంట్ పర్పస్, అది స్విమ్ చేయడానికి యూజ్ చేస్తుంది. అదే బ్యాట్కి వచ్చి దాని యొక్క 4 limbని అది వింగ్ కింద ఎగరడానికి యూజ్ చేస్తుంది. సో ద ఫంక్షనింగ్ ఈజ్ డిఫరెంట్, బట్ ఇంటర్నల్ స్ట్రక్చర్, అందులో ఉండే బోన్స్ యొక్క స్ట్రక్చర్ ఇంకా వాటి యొక్క ప్యాటర్న్, ఆ ప్యాటర్న్ ఆఫ్ అరేంజ్మెంట్ అనేది సేమ్ ఉంది. సో దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది? ఇట్ ఇండికేట్స్ దట్ ఆల్ వెర్టిబ్రేట్స్ ఇవాల్వ్డ్ ఫ్రమ్ ఏ కామన్ యాన్సెస్టర్స్. ఇవన్నీ కూడా వెర్టిబ్రేట్స్, మ్యాన్, చీతా, వేల్, బ్యాట్. సో ఈ వెర్టిబ్రేట్స్ అన్నీ కూడా ఒక కామన్ యాన్సెస్టర్ నుంచి ఇవాల్వ్ అయినాయి అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. సో ఇలాంటి ఆర్గన్స్ని హోమోలోగస్ ఆర్గన్స్ అంటారు. హోమోలోగస్ ఆర్గన్స్, ది ఆర్గన్స్ దట్ హ్యావ్ ది ఎనాటమికల్లీ సేమ్ స్ట్రక్చర్ బట్ ఆర్ డిఫరెంట్ ఇన్ ఫంక్షన్. ఎనాటమీ ప్రకారం సేమ్ స్ట్రక్చర్ని కలిగి ఉంటాయి, బట్ ఫంక్షన్లో డిఫరెన్సెస్ ఉంటాయి. ఇలాంటి ఆర్గన్స్ని మనం ఏమని చెప్తున్నాము? హోమోలోగస్ ఆర్గన్స్. సో ఈ టైప్ ఆఫ్ ఎవల్యూషన్ని డైవర్జెంట్ ఎవల్యూషన్ అని చెప్తాం. సో నెక్స్ట్ వన్, ఎనాలగస్ ఆర్గన్స్. సో ఎనాలగస్ ఆర్గన్స్ అంటే ఇక్కడ 2 డిఫరెంట్ ఆర్గానిజమ్స్లో ఉండే ఆర్గన్స్ సేమ్ ఫంక్షన్ పెర్ఫామ్ చేస్తాయి, కానీ వాటి ఎనాటమీ చూసినప్పుడు అవి ఎంటైర్లీ డిఫరెంట్గా ఉంటాయి. అంటే ఎక్స్టర్నల్గా బయటికి ఒకే విధంగా మనకి కనబడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, వింగ్ ఆఫ్ బ్యాట్, వింగ్ ఆఫ్ ఎ బర్డ్. బ్యాట్ యొక్క వింగ్, బర్డ్ యొక్క వింగ్. సో వాట్ ఈస్ దర్ ఎక్స్టర్నల్ ఫంక్షన్? దే ఆర్ యూజ్డ్ ఫర్ ఫ్లయింగ్, ఎగరడానికి యూజ్ అవుతాయి. బట్ ఇఫ్ యూ అబ్జర్వ్ ది ఇంటర్నల్ స్ట్రక్చర్ క్లోజ్లీ, దెర్ విల్ బి సో మెనీ డిఫరెన్సెస్. సో బ్యాట్ చూసామనుకోండి, బ్యాట్ యొక్క వింగ్లో బోన్స్ ఉంటాయి. ఈ బోన్స్ అన్నీ కూడా ఒక ఫోల్డెడ్ స్కిన్తో కవర్ అయి ఉంటాయి. దాన్ని పెటాజియం అని అంటాం. ఆ స్కిన్ని మనం పెటాజియం అని అంటాం. సో స్కిన్తో దాని వింగ్ అనేది తయారవుతుంది. అదే బర్డ్ చూసాం అనుకోండి, బర్డ్లో దాని 4 limbలో ఉండే బోన్స్ వేరేగా ఉంటాయి. దాని వింగ్ అంతా కూడా ఫెదర్స్తో ఫామ్ అవుతుంది. సో ఫెదర్స్తో ఫామ్ అవుతుంది బర్డ్ యొక్క వింగ్ అనేది. బట్ పర్పస్, ఫంక్షన్ ఏంటి? సేమ్ ఫంక్షన్. ఓకే, సో దేర్ స్ట్రక్చర్ ఈజ్ డిఫరెంట్, దేర్ ఆరిజిన్ ఈజ్ నాట్ కామన్. ఇవి రెండు కూడా ఒక కామన్ యాన్సెస్టర్ నుంచి వచ్చినట్టు మనకు ఉండవు, ఎందుకంటే స్ట్రక్చర్, ఎనాటమీ డిఫరెంట్గా ఉంది. సో ఇలాంటి క్యారెక్టర్స్ని ఎనాలగస్ ట్రైట్స్ లేదా ఎనాలగస్ క్యారెక్టరిస్టిక్స్ అంటారు. సో ఈ ఆర్గన్స్ని మనం ఎనాలగస్ ఆర్గన్స్ అని అంటాం. సో వాట్ ఆర్ ఎనాలగస్ ఆర్గన్స్? ది ఆర్గన్స్ విచ్ హ్యావ్ సిమిలర్ ఫంక్షన్ బట్ ఆర్ డిఫరెంట్ ఇన్ ఎనాటమికల్ స్ట్రక్చర్. సో ఈ ఆర్గన్స్ని మనం ఎనాలగస్ ఆర్గన్స్ అని అంటాం. సో దిస్ ఎవల్యూషన్ ఈజ్ కాల్డ్ కన్వర్జెంట్ ఎవల్యూషన్. దీన్ని కన్వర్జెంట్ ఎవల్యూషన్ అంటారు. సో ఈ హోమోలోగస్ ఆర్గన్స్, ఎనాలగస్ ఆర్గన్స్ మనకి ఈ ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషన్కి ఎవిడెన్సెస్గా యూజ్ అవుతాయి. అండ్ సెకండ్ వన్, ఎవిడెన్సెస్ ఫ్రమ్ ఎంబ్రియాలజీ. సో ఎంబ్రియాలజీ అంటే ద స్టడీ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎన్ ఆర్గానిజం ఫ్రమ్ ఎగ్ టు అడల్ట్ స్టేజ్. ఎగ్ స్టేజ్ నుంచి అది కంప్లీట్గా గ్రో అయినటువంటి స్టేజ్ వరకు కూడా ఉన్న డెవలప్మెంట్ని స్టడీ చేసే స్టడీని మనం ఎంబ్రియాలజీ అంటున్నాం. సో ఈ ఎంబ్రియాలజీ నుంచి కూడా మనకి ఎవల్యూషన్కి సంబంధించిన కొన్ని ఎవిడెన్సెస్ అనేవి మనకి ఇక్కడ దొరుకుతాయి. లెట్ us see. Here we have different stages of development of vertebrate embryo. వెర్టిబ్రేట్స్ అంటే బ్యాక్ బోన్ ఉన్న యానిమల్స్. సో ఈ యానిమల్స్, డిఫరెంట్ యానిమల్స్ యొక్క ఎంబ్రియోస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఈ ఎంబ్రియోస్ యొక్క డిఫరెంట్ స్టేజెస్, అంటే స్టార్టింగ్ స్టేజ్ నుంచి అది
ఆర్గానిజం గ్రో అయ్యేంత వరకు ఉన్న డిఫరెంట్ స్టేజెస్ ఇక్కడ ఉన్నాయి. సో ఏ వెర్టిబ్రేట్స్ ఉన్నాయి? ఫిష్, సాల్మాండర్, టార్టాయిస్, చిక్, హ్యూమన్. సో ఈ ఎంబ్రియోస్ అన్నింటిలో మనం ఎర్లీ స్టేజెస్ అంటే స్టార్టింగ్ స్టేజ్ని మనకు చూస్తే ఆల్ ఎంబ్రియోస్ ఆర్ సిమిలర్. ఫిష్ ఎంబ్రియో, హ్యూమన్ ఎంబ్రియో అన్నీ కూడా ఇంచుమించు ఒకలాగే ఉన్నాయి. సో స్టార్టింగ్ స్టేజ్లో ఎంబ్రియోని మనం ఐడెంటిఫై చేయడం కూడా చాలా కష్టం. మనకే కాదు, ఎంబ్రియాలజిస్టులకు కూడా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న ఎంబ్రియోని ఏది దేని ఎంబ్రియో అనేది ఐడెంటిఫై చేయడం కష్టం. అంటే దే హ్యావ్ దట్ మచ్ సిమిలారిటీ. సో దీన్ని బట్టి ఈ ఎంబ్రియాలజీ ఎవిడెన్స్ని బట్టి ఏం అర్థమవుతుంది? ఆర్గానిజమ్స్ అన్నీ కూడా ఒక కామన్ యాన్సిస్టర్ నుంచే వచ్చాయి. అంటే ఒక ఆర్గానిజం నుంచే ఈ ఆర్గానిజమ్స్ అన్నీ కూడా ఇవాల్వ్ అయినాయి అనేది తెలుస్తుంది. నెక్స్ట్ వన్, ఎవిడెన్సెస్ ఫ్రమ్ fossils. So what are fossils? Fossils are the remains or traces of the organisms that existed millions of years ago. So millions of years ago ఉన్నటువంటి ఆర్గానిజమ్స్, అవి ప్లాంట్స్ కానీ లేదంటే యానిమల్స్ కానీ, వాటి యొక్క రిమైన్స్, వాటి బోన్స్ లేదా వాటి యొక్క ట్రేసెస్. అంటే ఈ ఆర్గానిజమ్స్ కనుక ఏ రాక్స్ మధ్యలోనో ట్రాప్ అయిపోయినాయి అనుకోండి, ఆ ఆర్గానిజం యొక్క షేప్ లేదా దాని ఫుట్ ప్రింట్ అనేది ఆ రాక్లో ఒక ఇంప్రెషన్ కింద ఫామ్ అయిపోతుంది. సో ఇలాంటి వాటిని కలెక్ట్ చేయడం ద్వారా అప్పట్లో ఆర్గానిజమ్స్ ఎలా ఉండేవో మనం తెలుసుకోగలుగుతాం. సో ఈ ఫాజిల్స్ని బట్టి కూడా మనం ఈ ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషన్ని అర్థం చేసుకోవచ్చు. సో ఫాజిల్స్ జనరల్గా ఏంటంటే బోన్స్ ఆఫ్ డిఫరెంట్ ఆర్గానిజమ్స్, సీడ్స్ ఆఫ్ ప్లాంట్స్, ఫుట్ ప్రింట్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్, ఇంకా లీఫ్ ట్రేసెస్, ఆకుల యొక్క ట్రేసింగ్స్ అనేవి కూడా మనం ఫాజిల్స్లో ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటాం. అసలు ఈ ఫాజిల్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి? జనరల్గా ఆర్గానిజమ్స్ యొక్క బాడీస్ అనేవి డీకంపోజ్ అయిపోతాయి. సో ఆర్గానిజం డెడ్ అయిపోయిన తర్వాత దాని బాడీ అనేది డీకంపోజ్ అయిపోతుంది. సమ్ టైమ్స్ కొన్ని బాడీ పార్ట్స్, ఆర్గానిజమ్స్ యొక్క కొన్ని బాడీ పార్ట్స్ లేదా కొన్నిసార్లు హోల్ ఆర్గానిజం కూడా సో కొన్ని స్పెసిఫిక్ కండిషన్స్లో మడ్లో కానీ రాక్స్లో కానీ ట్రాప్ అయిపోతే, సో ఆ హీట్కి ఆ ప్రెషర్కి అవన్నీ అందులో ట్రాప్ అయినప్పుడు ఆ ఆర్గానిజమ్స్ యొక్క రిమైన్స్ అందులో ఉండిపోయి మనకు దొరుకుతాయి. కొన్నిసార్లు ఆర్గానిజం డీకంపోజ్ అయిపోయినా దాని యొక్క ఇంప్రెషన్ ఏదైతే ఉందో, దాని ట్రేసెస్ ఏవైతే ఉన్నాయో అది ఆ రాక్లో ఉండిపోవడం జరుగుతుంది. సో ఈ ఫాజిల్స్ని స్టడీ చేయడం ద్వారా కూడా మనం ఎవల్యూషన్ గురించి తెలుసుకుంటాం. సో ఫాజిల్స్ ఆర్ ది వన్ ఆఫ్ ద ఎవిడెన్సెస్ ఫర్ ది ఎవల్యూషన్. సో ఈ ఫాజిల్స్ని స్టడీ చేసే సైంటిస్ట్స్ని మనం జియాలజిస్ట్ అంటాం. అలాగే స్టడీ ఆఫ్ ఫాజిల్స్ ఈజ్ కాల్డ్ యాజ్ పేలియంటాలజీ. పేలియంటాలజీ అంటే ఫాజిల్స్ని స్టడీ చేసేటువంటి సైన్స్. అండ్ ఇక్కడ ఒక ఫాజిల్ అనేది ఎంత ఓల్డ్ అంటే ఎన్ని వేల సంవత్సరాల క్రితానికి సంబంధించింది అనేది తెలుసుకోవడానికి కార్బన్ డేటింగ్ మెథడ్ని యూస్ చేస్తారు. మనం చూస్తూ ఉంటాం కొన్ని ఎక్స్కవేషన్స్లో దొరికిన యానిమల్ బోన్స్ని బట్టి ఈ యానిమల్ ఇన్ని వేల సంవత్సరాల ఓల్డ్ యానిమల్ అనేది ఐడెంటిఫై చేస్తూ ఉంటారు. సో ఇదంతా కూడా కార్బన్ డేటింగ్ మెథడ్ ద్వారా చేస్తారు. సో ఈ ఫాజిల్స్లో ఏంటంటే రేడియో యాక్టివ్ ఐసోటోప్స్ ఉంటాయి. రేడియో యాక్టివ్ కార్బన్ కానీ యురేనియం కానీ ఇలాంటి రేడియో యాక్టివ్ ఐసోటోప్స్ ఉంటాయి. ఇందులో ఫాజిల్స్లో ఉండే C14 కార్బన్ 14 అనే రేడియో యాక్టివ్ ఐసోటోప్ యొక్క పర్సంటేజ్ని ఎస్టిమేట్ చేస్తారు. అలాగే నార్మల్గా ఇప్పుడు ప్రజెంట్ ఉండే లివింగ్ బాడీస్లో, లివింగ్ సిస్టమ్స్లో ఉండే కార్బన్ పర్సంటేజ్ని ఎస్టిమేట్ చేసి దీన్ని కంపేర్ చేస్తారు. సో స్టాండర్డ్ పర్సంటేజ్ ఉంటుంది. దాన్ని బట్టి ఈ రేడియో యాక్టివ్ ఐసోటోప్ అయిన కార్బన్ 14% ఎంత ఉందో దాని డిఫరెన్స్ ఎంత ఉందో ఎస్టిమేషన్ చేసి అది ఎన్ని వేల సంవత్సరాల పాతది అనేది ఐడెంటిఫై చేస్తారు. సో దట్ ఈస్ అబౌట్ ది కార్బన్ డేటింగ్ మెథడ్. సో దీస్ ఆర్ ద ఎవిడెన్సెస్ ఫర్ ది ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ సలహాలు, సందేహాలు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ మిత్రులకు తప్పక షేర్ చేయండి.